చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నుంచి కొంత సమయము దేవుని వాక్య భాగంలో ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని కుడికును ముగించుకుందాం. కుడి వచ్చినందరికి ప్రభునామంలో శుభాలు వందనములు తెలియజేయించున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి ఆలకించి వాటి గురించి ఆలోచించుటకు ప్రయాసపడదాం. సమయమును దేవుని యొక్క చిత్తమును కలిగించిన మనమందరము ఒక మంచి విషయాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియాముకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భంలో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఒక హెచ్చరికగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మనం చదివినప్పుడు, అక్కడ చూసినప్పుడు, అక్కడ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు, ఇక్కడ ధర్మశాస్త్రమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం అంటే రెండవ మారు ఉపదేశం అని అర్థం. అంటే ఈ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి వారు ప్రయాణించిన ప్రయాణం మొత్తం కూడా మరలా ఉపదేశిస్తూ ఉన్నాడని అర్థం. ద్వితీయ అంటే రెండు రెండవసారి ఉపదేశం చేయించున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు రెండవ మారు ఉపదేశం చేయించున్నాడు. కాబట్టి ఈ ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మీ దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తులో నుంచి మీరు బయటికి వస్తున్నప్పుడు మార్గ మధ్యములో మిరియాముకు చేసినది జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. ఎవరికి చేసినది? మిరియాము. ఈ మిరియాము ఎవరము? మోషే యొక్క సహోదరి. అసలు ఈ మిరియాము గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అమ్మా జాగ్రత్తగా మిరియాము గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు మన పాఠ్య భాగం కూడా ఏం గురించి తెలియజేసుకోవడమే మన పాఠ్య భాగం. ఎందుకంటే ఈమెలో ఉన్నటువంటి గొప్ప సంగతులు మనం ఆలోచిద్దాం. ఈ సంగతులు మనం ఆలోచించినప్పుడు ఈమె ఒక స్త్రీగా ఉన్నటువంటి ఏమి చేయగలిగింది ఈరోజు మనం చేయగలుగుతున్నామా లేదా అని ఆలోచించాలి. కాబట్టి ఈ మిరియాము గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మిరియాము ఎవరంటే మోషే యొక్క సహోదరి. ఎవరమ్మా? మోషే యొక్క సహోదరి. ఎలాగంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఎకేబేదు.
ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అబ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అంటే ఇక్కడ అమ్రాము యోకెబేదు యొక్క పిల్లలు ఎంతమందిని మనకు తెలియజేస్తున్నారు? ముగ్గురు. ఈ ముగ్గురు, ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కుటుంబాన్ని మనం ఈరోజు ఆలోచిద్దాం. అమ్రాము యోకెబేదు అనేటువంటి వీళ్ళిరువురు కూడా దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతూ ఉన్నవారు. వీరు ఐగుప్తు దేశంలోనికి ఎక్కడి నుంచి వచ్చారంటే మనందరికీ తెలుసు. మొదటిగా ఎవరమ్మా? యోసేపు వచ్చాడు. యోసేపు తర్వాత యాకోబు వచ్చాడు. అంటే యాకోబు అంటే యోసేపు వచ్చాడు. యోసేపు తర్వాత తన యొక్క అన్నలను, తన యొక్క తండ్రి అయినటువంటి యాకోబు ఆ ప్రదేశంలోనికి వచ్చారు. మొత్తం 70 మందిగా వచ్చారు. అక్కడి నుంచి సంతానం విస్తరించింది 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 విస్తరించింది. ఇంచుమించు 400 సంవత్సరాల దాకా విస్తరించింది. బాగా చరిత్ర 400 సంవత్సరాల దాకా విస్తరించినప్పుడు ఇక్కడ అబ్రాము తన మేనత్త అయినటువంటి యోకెబేదుని వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళ ఇరువురికి కూడా ముగ్గురు సంతానం కలిగారని బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క అబ్రాము యోకెబేదు వీళ్ళిరువురు కూడా ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెను కనిన తర్వాత అప్పుడు దేవుడు ఆ యొక్క ఇరువురిని దర్శించి ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు అక్కడ ఒక కుమారుని వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిర్గమకాండంలో మీరు చూసినప్పుడు అక్కడ రాయబడిన సందర్భాన్ని మీరు అందరూ చదవద్దు, అక్కడ చదువుతారు, చదవాలి, మీరు అందరూ వినండి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనియుట వాడు సుందరుడైయుడు చూచి 3 నెలలు వారిని దాచిపెట్టాడు. బాగా వినండి, బాగా గమనించండి. ఇక్కడ అబ్రాము యోకెబేదు వీళ్ళిరువురు కూడా వివాహమైన తర్వాత వాళ్ళిరువురికి సంతానం కలిగారు. బాగా సంతానం కలిగారు. ఇలా సంతానం కలిగిన తర్వాత ఇక్కడ ఫరో అనేటువంటి రాజు వచ్చి అక్కడ ఒక సూచన, అక్కడ ఒక నిబంధన ఏర్పాటు చేశారు. ఏమి ఏర్పాటు చేశారంటే ఇశ్రాయేలీయులు విస్తరించుచూ ఉన్నందున ఇక ఇశ్రాయేలీయులలో వారికి పుట్టినటువంటి బిడ్డలలో మగ పిల్లవాళ్ళు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బతకనీయమని చెప్పేశారు. మగ పిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అన్నాడు. ఇప్పుడు ఆ సమయంలో దేవుడు వీళ్ళ ఇరువురికి కూడా ఒక కుమారుని ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడమ్మా? కుమారుని ఇచ్చాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడంట? సుందరుడై ఉండుట. ఇతడు బహు సుందరుడై ఉన్నాడు. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. దేవుడు ఎవరికి వాళ్ళ ఆయనకు తెలుసు. మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, మనం కోరుకుంటే వచ్చేది కాదు, మన ఇష్ట ప్రకారం జరిగేది ఏది కాదు. కాబట్టి దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక కోరిక ఉన్నది, దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఇరువురికి కూడా సుందరుడైనటువంటి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడిని ఆమెకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కుమారుడు ఎలా ఉన్నాడంట? బహు సుందరుడై ఉండటం వలన వాళ్ళ తల్లికి ఆ పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటిది? మగపిల్లలు పుడితే చంపేయమన్నారు. కాబట్టి 2 సంవత్సరాలలోపు చిన్న పిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తేనేమో పుట్టినవాడు మగపిల్లవాడు, పుట్టినవాడు మగపిల్లవాడు. ఇప్పుడు మగపిల్లవాడు పుట్టాడు. ఈ విషయము వాళ్ళకి తెలిస్తే ఏమవుతామా? చంపేస్తారు.
ఇప్పుడు చంపేయడానికి ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు చూడటానికి? చాలా అందంగాను వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నాడు. నచ్చిన వాళ్ళని ఎవరైనా చంపేసుకుంటారా? కాబట్టి ఏమేం చేసింది తెలుసా? ఇంచుమించు 2 నెలలు లేదా 3 నెలలు వాడిని దాచిపెట్టింది. ఎన్ని నెలల వరకు దాచిపెట్టగలిగింది? 3 నెలల వరకు దాచిపెట్టగలిగింది. 3 నెలల వరకు జాగ్రత్తగా దాచిపెట్టగలిగింది, కానీ తర్వాత దాచిపెట్టడం ఆమె వల్ల కాలేదు. అంటే బాగా మనం ఆలోచించండి. 3 నెలల వరకు ఒక పిల్లవాడు ఒక తల్లి దగ్గర పెరుగుతున్నాడంటే ఎలా పెరుగుతుంటాడు చెప్పండి? చెప్పాలి కదా. చిన్న పిల్లవాడు 3 నెలల దాకా ఒక తల్లి దగ్గర ఉన్నాడంటే ఇప్పుడు ఏం చేసిందంట? ఎవరికి కనిపెట్టకుండా దాచిపెట్టింది. దాచిపెట్టాలంటే ఎంత జాగ్రత్త చేయాలి? పెద్దవాడికి అయితే రే అరవద్దురా తమ్ముళ్ళు వస్తారంటే అరవడు. ఇప్పుడు వీడు అరవకుండా ఉంటాడా? కేకలేస్తుంటాడు, ఏడుతుంటాడు. అంటే వానికి ఆకలి వేస్తుందో లేదో తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడి వాడిని ఏడం లేకుండా చేసేది. ఈమె కంటికి నిద్ర లేకుండా వాడిని కాపలా కాస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఈమె కంటికి నిద్ర లేకుండా వాడిని కాపలా కాసింది. 3 నెలల దాకా భరించింది. నా వల్ల కాలేదు. ఇక ఏం చేయాలనుకుందంటే, ఇక నేను వీటిని దాచిపెట్టలేను అనుకొని వాడిని తీసుకెళ్ళేసి ఎక్కడో ఒక చోట పడేయాలనుకొని ఒక జమ్ము పెట్టె తయారు చేసింది. ఆ పెట్టెలో ఆ పిల్లవాడిని ఉంచింది. ఆ పిల్లవాడిని ఉంచి ఆ పెట్టెకు మూతేసింది. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎవరి చేతికి ఇచ్చింది? ఇప్పుడు చెప్పాలి, బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ పిల్లవాడిని అక్కడికి ఎవరికి ఇచ్చింది? చెప్పండి. మీకు ఈ యొక్క బైబిల్ గ్రంథం మీ అందరికీ నిర్గమకాండం బాగా పరిచయం. మీకు ఆది కాండం అన్ని ఎలాంటి పరిచయం అంటే అంతా తెలుసు అన్న ఊహలో ఉంటా. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎవరు చేర్పించింది? 3 నెలల తర్వాత నదిలో వదిలేసింది. ఓకే, మంచిది. ఇంకా చెప్పండి, తప్పేమి లేదు. మీకు ఏం తెలియదా చెప్పండి, ఎందుకంటే తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లవాడిని ఎవరు చేర్పించింది? అక్క మీరు చెప్పేదంతా నిజమే కాదంట. మీరు చెప్పింది మొత్తం కరెక్ట్. ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు ఏం దాచిపెట్టిందా? 3 నెలల వరకు దాచిపెట్టింది. దాచిపెట్టలేకపోతే ఇప్పుడు ఎవరికి ఇచ్చేసింది? ఇప్పుడు ఏమి ఎవరికి ఇచ్చిందంటే, ప్రభువా నీవిచ్చిన కుమారుడిని దాచిపెట్టడం నా వల్ల కాదు, ఇక నీ చేతికే ఎంతున్నానని విసిరేసింది. దేవునికి ఇచ్చేసింది అని అర్థం. మరో కుమారుడికి ఇచ్చింది అందరూ తెలుసు, నేటి ఒడ్డును పెట్టేసింది అందరూ తెలుసు, అక్కడ వచ్చిందని అందరూ తెలుసు, తెలియగలరమ్మా. కానీ ఆలోచించాలి, ఇక నేను అప్పగిస్తున్నానంటే ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు పిల్లవాడు. ఎందుకంటే ఈయన్ని పుట్టించడం వెనక ఒక కారణం ఉన్నది, ఈయన పుట్టడం వెనక ఒక పరమార్థం ఉన్నది. కాబట్టి నీ చేతికే అప్పగిస్తున్నాను. ఎక్కడిచ్చాడు? నీటిలో పడేసి. ఎవరి చేతికి ఇచ్చాడు? ఇప్పటి వరకు నేను కాపాడాను. ఎన్ని రోజులు కాపాడిందామా? 3 నెలలు. ఇక మిగతా సమయం అంతా ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడు. అందుకే దేవుడికి అప్పగించేసి. ఆయనకు అప్పగించడం అంటే మామూలు విషయమా? అప్పగిస్తారమ్మా? అప్పగిచ్చే ఒక బాధ, అప్పగియకపోతే ఒక బాధ. ఎందుకు? అప్పగించింది అనుకో ఓకే కానపడిపోతాడు, అప్పగేయలేదనుకో ఇల్లు వచ్చేసి అంటారు. కానీ ఎంతైనా ఉండవు లేదని దేవుడికే ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడప్పుడు దేవుడికి ఊరుతారు తెలుసా మీరు? ఎవరు చెప్తారమ్మ చెప్పండి దేవుడికి? అవే పోలియో వచ్చిన వాళ్ళను, జబ్బు వచ్చిన వాళ్ళు, గుండె జబ్బు వచ్చింది, డాక్టర్ పోవడానికి గుండె లేదన్నాడు, ప్రభువా బతికితే నీ కోసం, బతకపోతే నీ ఇష్టం. అంతే కదా? అవునా కాదు? సూర్యాలు వచ్చిన 2 కిడ్నీ లేకుండా పుట్టాడమ్మా, ఎన్ని రోజులు ఉంటాడో తెలియదంటే ఎన్ని రోజులు ఉంటే నాకు ఎందుకు, ఆ దేవుడికే అప్పగిస్తాను. కానీ ఇప్పుడు ఇతను ఏ లోపం లేదు, కానీ అవకాశం లేదు పెంచడానికి. ప్రభువా నీకే అప్పగిస్తున్నానండి. ఇప్పుడు ఆ జమ్మిపెట్ట తయారు చేసింది, చల్లగా దాన్ని రెడీ చేసింది. ఇప్పుడు తీసుకెళ్ళేసి ఎక్కడ వదిలించింది అన్నాడు? నది దగ్గర ఇచ్చింది. ఇప్పుడు నది దగ్గర ఇచ్చినప్పుడు ఇక్కడ బాగా చూద్దాం. నేను చదువుతాను, మీరు ఎవరు బైబిల్ చూడదు, నా వైపు చూడండి, నేను చదువుతాను.
తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జొమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనను కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరం నుండి నిలుచుండి చూచుచుండాను. ఇక్కడ వచ్చిన అనుకున్నా. ఇప్పుడు శుభ్రంగా జమ్ము పెట్టింది, దాంట్లో పెట్టింది, దానికి మట్టి కీలు పూసింది, బంక మట్టి పూసింది, కీలు పూసింది. ఎందుకంటే నీళ్లు లోపలికి రాకుండా ఉండాలని, నీళ్లు లోపలికి రాకుండా అక్కడ రెడీ చేసింది. అక్కడ వదిలిపెట్టి చెప్తుందో, ఇదిగో ఈయనకి ఏమి జరుగుతుందోనని ఎవరు చూస్తున్నారమ్మా? వాని అక్క. ఎవరామె? మిరియాము. ఎందుకంటే వానికి ఏమి జరుగునో అని వానిని కాపలా కాస్తుంది, కాపలా కాస్తుంది. ఎందుకంటే ఏదొచ్చి తీసుకుపోతూ తెలియదు, ఏది వచ్చి తీసుకుపోతూ. నైలు నదిలో ముసలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, లేకపోతే అడ్డు చుట్టుపక్కల నుంచి ఏదైనా జంతువు వచ్చేసి ఆ పిల్లవాడిని తినేతదేమని కాపలా కాసుకుంటూ కూర్చున్నది. ఒక పక్కన కాపలా కాస్తూ కూర్చున్నది. ఎందుకు కాపలా కాస్తూ కూర్చున్నది అంటే ఏదైనా వచ్చి తీసుకుపోతుంటే ఇప్పుడు ఏం చేస్తుందేమా? కాపలా కాసిన ఏం చేస్తుంది? ప్రాణమైన పెట్టి కాపాడు. ఒక మనుషుడి చేతిలో తప్ప, ఎందుకంటే మనుషులు అంటే రాజు కాబట్టి, చంపేస్తారు కాబట్టి, ఒక మనుషుడి చేతిలో తప్ప ఏదొచ్చినా వాడికి నేను అడ్డపడి కాపాడుతాను అన్నట్టుగా కాపలా కాస్తూ కూర్చుంది. ఎందుకంటే మన అందరికి బాగా అర్థం చేసుకోండి, మనం కూడా దేవుడు మన కుటుంబానికి మనల్ని కాపలా కాయడానికి రెడీ చేసి పెట్టారు. మీ కుటుంబానికి మీరు కాపలా కాయ. ఎందుకు కాపలా కాయాలంటే మీ కుటుంబం చుట్టూ ఏమి తిరుగుతున్నాయి? ఏం తిరుగుతున్నట్టమ్మా? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరైనా మింగుదునా అని ఎదుగుతూ తిరుగుతుండగా నీవు దూరం నుంచి ఆ యొక్క మిరియాము ఎలాగైతే మోసేను కాపలా కాస్తుందో ఇలాగనే ఈమె కూడా ఏమీ తెలియనటువంటి చిన్న పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు, జ్ఞానం లేని వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ అపవాదం చేయాలని కాసుకుపోద్దామని కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తుంది మిరియా. నువ్వు కాపలా కాస్తావా? కంటి మీద కునుకు లేకుండా నీ ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రార్థన ధూపం నీ ఇంట్లో జరుగుతుందా? ప్రార్థన చేసి నీ దేవుని యొక్క కంచెని ఇంటి చుట్టూ వేయగలుగుతున్నావా? రోజు ప్రార్థన చేసి, ప్రార్థన 10 నిమిషాలు చేద్దాం. లోకం గురించి ఆలోచించేది ఎక్కువ. ఎందుకంటే మనం అనవచ్చు, ఏమన్నా నేను వాడికి కాపలానంటే నీవు వాడికి కాపలాని. అందుకేమి రాయబడింది తెలుసా? దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? కయ్యూను అడుగుతున్నాడు. కయ్యూను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగాడు. ఎక్కడ కయ్యూను ఏమన్నాడు? అవును, మరి నిన్ను అడుగుతున్నాడు కాబట్టి నువ్వు వాడికి కాపలాదారుడివే. నువ్వు కాపలాదారుడు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఎక్కడా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నీవు ఎక్కడా అని నీ కుటుంబంలో వాళ్ళని అడుగుతాడు. నాకేం తెలుసా ఎటు పోయినానంటే, నీకు తెలియకుండా నువ్వేం బాధ్యత కలిగి ఉన్నా? నీకు తెలియకపోతే నీకేం బాధ్యత ఉన్నది? అందుకని ఈ మిరియాము దూరం నుండి చూసి కాపలా కాస్తున్నది. వెంటనే ఆ పిల్లవాడు ఏడుపు ఎక్కడో నదిలో స్నానం చేయించున్నటువంటి ఫరో కుమార్తె కనబడింది. వెంటనే ఈమె ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు ఆ యొక్క ఏడుపు అనగానే వెంటనే మిరియాము ఇదిగో జమ్మి పెట్టని తీసుకొచ్చేసి చూడగానే చిన్న పిల్లవాడు. ఈ పిల్లవాడు హెబ్రీయుడేమో. ఏమంటుంది ముందుగానే, ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచుటకు నేను ఎవరినైనా తీసుకొచ్చేనా అంటే. చూడండి, కావాలని చదువుకుంటాం అన్నమాట. ముందు నుంచి ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటుకు వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటు నడుచుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూసి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడు. అప్పుడు వాని యొక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వద్దునా అనేను. ఇప్పుడు ఏమేమన్నా అడిగిందా?
ఈయన నా కొరకు పెంచాలి, ఈయనకి పాలు ఇవ్వడానికి ఎవరైనా పురస్కారం ఏమైనా అడిగిందా అంటే ఇక్కడ ఏం చేసింది? ప్రాణాలను తెగించి వీడు హెబ్రీయుడే కానీ అక్కడ ఏం రూల్ ఉంది? అక్కడ రూల్ ఏముంది? చిన్న పిల్లలు ఎవరైనా హెబ్రీయులు ఉంటే చంపేయాలి. కాబట్టి ఫరో యొక్క కుమార్తెకు చంపాలనే ఆలోచన ఉందో లేదో మనకైతే తెలియదు. వెంటనే మిరియాము వచ్చేసి ఆమె అంటుంది, ఇదిగో రాణి, ఈ బిడ్డను నీ కొరకు పెంచడానికి నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక ఆమెను తీసుకొచ్చానా అని అడుగుతాను. అంటే కొన్ని విషయాలలో చురువు తీసుకోవాలి తప్పదు. అది ఇబ్బందికరమైన, అది కొంచెము మన మీదకి ఇబ్బంది తెప్పించేదైనా, మనకు నిందలత్తే అయినా, మనకు శ్రమలత్తే అని తెలిసినా మన పిల్లలను మనం పాడు చేసుకోవడానికి కొన్నిసార్లు మనమే ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ అదే జరిగింది. ఈ ఫరో కుమార్తె, ఆ వయసు ఎంత ఉండొచ్చు? చిన్న పిల్లవాడిని, ఆ కొద్ది వయసు ఉండొచ్చు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నాయో 17 సంవత్సరాలు మనకైతే తెలియదు. ఇప్పుడు ఏమే ఆ రాజు కుమార్తె దగ్గర పోయి అడుగుతుంది. ఆ రాజు కుమార్తెకి పిల్లవాడు అవసరమా? అసలు అవసరమే లేదు. ఏమి అడుగుతుంది పోయి, అమ్మా ఇతను హెబ్రీయుడు కదా, ఈ కుమారుని నీ కొరకు పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఎవరినైనా తీసుకొని వచ్చానా? వస్తే ఆమె పాలిచ్చి ఈయన పెంచుద్ది, వాడు నీ కోసం పెరుగుతాడని ముందే చెప్తాను. అంటే ఇక్కడ ఏంటి? కాపలా కాస్తున్నామంటే ఎలా కాయాలంటే, ఎప్పుడైనా మీరు మందల కాపలా కాయడానికి వెళ్ళారు, దావీదు ఉన్నాడు కదా, మందల కాపలా కాస్తున్నాడు. అప్పుడు గొల్యాతును చంపడానికి దావీదు వెళ్ళేటప్పుడు సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజు దగ్గరికి వెళ్ళి సౌలుతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను నా తండ్రి మందను మేపుచుండగా ఎలుగుబంటి నోటిలో నుండి, సింహం నోటిలో నుండి ఒక గొర్రె పిల్ల ఉంటే ఆ యొక్క సింహం నోరు చీల్చేసి ఆ గొర్రె పిల్లను బతికించుకొని వచ్చాను. అంటే గొర్రె పిల్లని సింహం ఏం చేసింది? పట్టుకుంది, ఇక చంపేస్తుంది. నా ప్రాణాలకు దిగించి సింహాన్ని చీల్చాను, గొర్రెలను కాపాడాను. ఇప్పుడు ఈ యొక్క మిరియాము కొడక ఆమె ప్రాణాలను దిగించింది. అక్కడ ఏం జరిగింది? ఆ కత్తి వాత పడకుండా ఆ యొక్క మోషేను కాపాడు. ఇప్పుడు వెంటనే నువ్వు పోయి పిలుచుకురామంటే ఎవరిని పిలుచుకొచ్చిందమ్మా? తన యొక్క తల్లిని తీసుకొచ్చింది. ఏమో తెలుసు, ఏమన్నా ఇద్దరు నా తమ్ముడు, ఈమె నా తల్లి. ఇప్పుడు నా తల్లి ఇక్కడ వదిలిపెట్టిపోయింది, ఇక్కడికి ఫరో కుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. ఏది ఏమైనా నేను మాత్రము ధైర్యంగా వెళ్ళి అడగాలి. ధైర్యం కావాలి అడగడానికి. ఎందుకంటే నేను ఇప్పుడు అడగలేదనుకో నా తమ్ముడు ఆమె చేతిలో చనిపోతాడు. కొన్నిసార్లు ధైర్యం చేయాలి. చిన్న పిల్ల అసలుకి ఆ దేశంలో ఈ ఫరో యొక్క మిరియాము ఏం చేస్తూ ఉండేదమ్మా? బానిసలుగా ఉన్న ఈమె ఫరో కుమార్తెతో మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి? ఇప్పుడు ఏమంటుంది తెలుసా? ఇదిగో నేను ఈ కుమారుణ్ణి నీ కొరకు పెంచడానికి, అంటే ఆ కుమారుడు కావాలని ఏమో తెలుసా? తెలియదు, కానీ ధైర్యం చేసి అడిగింది చూడు, అది మనం అక్కడ నేర్చుకోవాల్సింది. మొట్టమొదట మనం కూడా ఏం నేర్చుకోవాలంటే, చూసినప్పుడు నీవు కూడా అపవాది గర్జించి సింహమలే ఎవరిని మృగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు, వాడు నీ కుటుంబం దగ్గర కూడా వచ్చాడు. అలాంటి సందర్భంలో నువ్వు ధైర్యం చేసి దేవుని మాట చేత వాడిని పారదోలేటట్టుగా రావాలి. దేవుని వాక్యం చేత వాడిని పారదోలేటట్టుగా నువ్వు మారిపోవాలి నీ ఇంట్లో. ఎందుకంటే దేవా, ఈ కుటుంబంలో నన్ను ఎందుకు పెంచుకుంటున్నావు? ఈ కుటుంబంలో నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? ఆ కుటుంబానికి నేను రాత్రి పగలు తిండి లేక ఉండలేక నేను పని చేసి వాళ్ళను పోషించడానికి అది నేను పెంచింది. అపవాది యొక్క కబంట అస్తాలలో వాళ్ళు పడిపోకుండా రక్షించడానికి నేను పిలుచుకున్నాను. కానీ మనం మధ్యాహ్నం అపవాది యొక్క కబంట అస్తాలలో చిక్కుకుపోతున్నారు, అపవాది యొక్క బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో నుంచి విడిపించడానికి నేను ఆ కుటుంబంలో నుంచి బయటికి తీసుకొని వస్తే నువ్వు మాత్రం ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళను పోషించడానికి విషము పెట్టి మరి వాళ్ళని పోషిస్తున్నావు. ఈరోజు తాగటానికి తినటానికి డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు చెప్పినట్టు అంటున్నావు, వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నావు, వాళ్ళు చెప్పినట్టే మాట్లాడుతున్నావు, వాళ్ళు చెప్పినట్టే తిరుగుతున్నావు. కానీ వాళ్ళు అపవాది యొక్క కోరల కింద ఉన్నారే, నేను జాగ్రత్తగా బయటకు తీయాలనేటువంటి ఆలోచన లేకుండా పోయింది. అందుకనే
దేవుని బిడ్డలలో ఉండవలసిన ఒక క్వాలిటీ ఏంటంటే, మిరియాం ఇక్కడ ఏం చేసిందంటే ధైర్యం తెచ్చుకుంది. ధైర్యం తెచ్చుకుంది కాబట్టి మోషేను బతికించడానికి ఎదురు తిరిగింది. అక్కడ అడిగిన పద్ధతి ఏమన్నా తప్పు అనిపిస్తుందా? మనకు తప్పుగా మనం అనిపిస్తుందా? తప్పేమీ లేదు. కానీ మోషేను బతికించాలి. ఏం చేయాలమ్మా? మోషేను బ్రతికించాలి. అందుకని వెంటనే ఏం జరిగిందంటే, ఆమెను ఆ పిల్లవాడిని పాలించి పెంచుటకు ఇంటికి వెళ్ళి తన తల్లిని తీసుకొని వచ్చింది. ఇప్పుడేమో ఆ పిల్లవాడు పెద్దవాడు ఎంతవరకు పాలించి పెంచింది. ఇప్పుడు తన తల్లి బాగానండి, తన తల్లి తన యొక్క సహోదరి, తన సహోదరుడు, వీళ్ళు ముగ్గురు కూడా తన తమ్ముడి తన ఇంట్లో నుంచి పెంచుకుంటూ ఉన్నారు. ఎలా పెంచుంటారు చెప్పండి? ఏ విధంగా పెంచుంటారు? నీవు హెబ్రీయుడివి, నీవు ఇదిగో ఐగుప్తు దేశంలో మనం ఉంటున్నాం కదా, మనం ఇక్కడికి బానిసలుగా వచ్చాము. ఇప్పుడు దేవుడు నిన్ను ఫరో రాజు యొక్క ఇంటిలోనికే అధిపతిగా పంపించాడు. నీ ద్వారా ఈ మా అందరికి విమోచన వస్తదేమో. ఎంతమంది మగపిల్లలుంటే అందరూ చంపేస్తుంటే నిన్ను బతికించానంటే నీ ద్వారా ఏదో ఒక కార్యం జరగాలి, నువ్వు ఏదో ఒక విధంగా తయారు కావాలి. నేను నిన్ను వారికనే పెంచడం లేదని ఆ పిల్లవాడు పాలు ఇడిచేంత వరకు ఆమె ఒడిలో పెంచుకొని ఆమె తన సహోదరి అందరూ కూడా చెప్పుతూ ఆయన పెద్దవాడిని చేశాడు. అందుకే చూడండి, బాగా గమనించి ఆలోచించండి. మోసే పెద్దవాడైనప్పుడు ఆ ప్రదేశం నుంచి ఒక ఎడారిలో వెళుతూ ఉంటే ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతూ ఉంటే ఇప్పుడు ఎవరి పక్షంలో ఉన్నాడు? ఇతడు హెబ్రీయుల పక్షం నుండి ఐగుప్తుని చంపేశాడు. మామూలుగా ఇతనికి ఐగుప్తుల పక్షం నుండి హెబ్రీయులు పట్టాలి. కానీ చిన్నప్పుడు తన తల్లి ఏమి నేర్పించింది? నువ్వు హెబ్రీయుడివి, మన దేవుడు, మన పితరుల దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి ముందుగానే ఏర్పరిచాడు, అందుకోసం నువ్వు పుట్టావని చెప్పగానే ఇప్పుడు వెంటనే ఆ యొక్క ఐగుప్తుని చంపేసి హెబ్రీయుని రక్షించాడు. ఎందుకు చెప్తున్నాను సహోదరి సహోదరులారా? ఒక మిరియాము ఇంత వయసులో ఒక ధైర్యం చేసి ఆ రాణిని అడిగింది కాబట్టి అక్కడ జరిగింది. అదే అడగలేదనుకో, ధైర్యం చేయడం మనం అడగద్దా? ఎలా కుదురుతుందంటే మీ అందరూ తెలుసు కదా, సిరియా దేశంలో నయమాన్ ఉన్నాడు. నయమాన్ యొక్క ఇంటిలో బానిసగా ఉంది ఒక ఊరు, ఒక చిన్నది. ఈ చిన్నది ఎవరితో చెప్తుంది? ఏమని చెప్తుంది? ఇప్పుడు చెప్పాలి. ఈ చిన్నది నయమానితో ఏమని చెప్తుందమ్మా? ఇప్పుడు చెప్పాలి, మీరు జాగ్రత్తగా చెప్పాలి. నయమానుతో ఈ చిన్నది ఏమని చెప్తుంది? ఇశ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడని చెప్తుంది. ఏమని చెప్తున్నావు? ఇశ్రాయేలీలలో ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలీలో ఉన్న ప్రవక్త దగ్గరికి నీ యజమానుడు వెళితే కుష్టి రోగం పొంది, అంటే మా దగ్గర లేదంటే మీ దగ్గర ఏమీ జరగదు. ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు గొప్పవాడని వాళ్ళ ఇంట్లో బానిసగా ఉన్న చిన్న పిల్లే చెప్తుందంటే మామూలు విషయం. అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో బానిసలుగా ఉన్న చిన్నపిల్ల, అసలు బానిసగా ఉన్నది ఒక ముద్ద పెడితే తినాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, ఒక మాట కూర్చోవాలి. కానీ దేవుని విషయానికి వచ్చినప్పుడు ధైర్యం వచ్చిందంటే ఈరోజు రాగలుగుతుంది మనకు ఆ ధైర్యం. మిగతా విషయాలలో ధైర్యం ఉన్నది, దేవుని విషయానికి వచ్చి ఎందుకు ధైర్యం లేదంటే పెరిగి వారు అయిపోయాం. అందుకే ప్రకటన ఏమన్నాడు? పెరిగి వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఇక్కడ చిన్నది మాట్లాడుతుంది, నా యజమానుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడికి ఉన్న కుష్టి రోగం పోతుంది అని చెప్పగలిగింది. ఇక్కడ ఈ మిరియాము చెప్పగలుగుతుంది. ఏం చెప్తుందంటే, అమ్మా ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచడానికి నేను వెళ్ళి ఒక ఆనందం చేసుకుంటానంది. అంటే ఏమో తెలియదు, ఏం వెళితే రారా? మరి ఈ అమ్మాయి నేనేస్తున్నా అంటుంది. ఎందుకంటే ఎవరైనా వచ్చి మధ్యలో ఏం చేస్తారని, ఈ పిల్లోడు ఇబ్రీయుడు ఈయన చంపేయమని చెప్తారేమని ఏమే ముందు చొరువు తీసుకొని మాట్లాడుతుంది. ఏమే చొరువు తీసుకుంటుంది. ఎందుకంటే ఈయన బ్రతకాలి,
ఇప్పుడు పెరిగాడు, పెద్దవాడైపోయాడు, మళ్ళా మరో కుమారుడు కనిపించుకున్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తర్వాత చూద్దాం, బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు ఈ మిరియాము తర్వాత మనకు ఒక సందర్భంలో కనపడుద్ది. ఎక్కడ కనపడుద్ది అంటే బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండంలో తీసారమ్మా 15వ అధ్యాయం. నిర్గమకాండం 15వ అధ్యాయం తీసారు. తీసిన తర్వాత 20వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. 15-20 నుంచి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము. ఎవరంటమ్మా? ప్రవక్తి. ఆమె ఎవరంట? ప్రవక్తి. ఇప్పటి వరకు ప్రవక్తి ఎవరు లేరు, ఇప్పుడే మొట్టమొదటి ప్రవక్తి. అంటే ప్రవచించగలిగినది. ఇశ్రాయేలీయులను నడిపించుటకు ఈమెకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే చిన్న వయసులోనే మోషేను రక్షించగలిగిందంటే ఏమన్న మోషేతో ఉంటే ఎంతో గొప్పగా ఉంటది. ప్రారంభ ప్రవక్తి ఏమి. తర్వాత దెబోరా వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే హుల్దా వచ్చింది. తర్వాత చూసుకుంటే యెషయా బ్రావి వచ్చింది. తర్వాత ఫిలిప్పి కుమార్తెలు వచ్చారు చాలా మంది. కానీ ప్రారంభంలో ప్రవక్తిగా ఉన్నటువంటి ఏమే. అందుకే చాలాసార్లు మనం అనుకుంటాం, మేము కూడా మాట్లాడొచ్చా, మేము కూడా నిలబడొచ్చా, మేము కూడా 10 మంది నడిపించగలమంటే దేవుడు నిన్ను కూడా కరెక్ట్ గా ఉంటే ఏర్పరచుకుంటాడు. నీవు ధైర్యం ఉంటే చాలా నువ్వు కావాలంటే ఆయన ఎవరినైనా ఎలాగైనా ఏర్పరచుకునే గొప్పవాడు. అందుకేం జరుగుతుంది ఇక్కడ? మరియు అహరోను సహోదరుని ప్రవక్తినగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోశను. ఆమేన్. ఏమంటుందంట? ఈయన సమూహముని ఎండబెట్టుకున్నది ఏంటంట? తంబురలను సితారాలను చేత పట్టుకొని డ్రమ్ము వాయించుకుంటూ స్త్రీలను తన వెంట పెట్టుకొని దేవుడు చేసిన కార్యాలను గాన ప్రతిగానములు చేసుకుంటూ తీసుకువెళ్తున్నది ముందుకి. ఏమో మాట్లాడగలుగుతుందంటే మామూలు విషయం అనుకున్నా. పాట పాడుతుంది. ఎవరి గురించి పాట పాడుతుంది? యెహోవా చేసిన కార్యముల గురించి పాటలు పాడుతుంది. తంబురల వాయిస్తుంది, సితారా వాయిస్తుంది. తంబుర సితారా వాయించుకుంటూ దేవుడు చేసిన కార్యములను బట్టి గాన ప్రతిగానములు చేసుకుంటూ అక్కడ ఉన్న సమూహం అంతటిని ముందుకు నడిపించుకొని తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు మనం తీసుకొని వెళ్ళిపోయే శక్తి మనకుందా? ఈరోజు మన యొక్క ప్రాధాన్యత ఉందా? ఈరోజు మన బలం ఉన్నదా? ఒకడు ఎవరైనా బలహీనుడైతే వాళ్ళని ఎంకరేజ్ చేసే బలం ఉందా? ఎవరైనా ఎరుకుబడిపోతుంటే వాళ్ళని ముందుకు నడిపించే శక్తి మన దగ్గర ఉందా? అయ్యా మేము స్త్రీలను మేమేం చేయగలమంటే, అందుకే చెప్తున్నాను ఇక్కడ, మిరియాము కూడా స్త్రీయే. ఏమేం చేయలేదనుకోలేదు, చెయ్యగలిగిన శక్తి అనుకుంది. అందుకే ఆమె చెయ్యగలిగింది. చేయగలిగిన శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఈమె వెంటనే వాళ్ళందరినీ కూడా చూసుకొని అక్కడే తెలుసా? యెహోవాను గానము చేయుడి, ఆయన మిగిల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను సముద్రములో ఆయన పడద్రోశను. ఫరో సైన్యం కూడా రథములతో కూడా గుర్రములతో కూడా వస్తుంటే అవన్నీ కూడా ఆరిన నేల మీద నుండి ఇశ్రాయేలీయులను నడిపించిన దేవా, ఫరో సైన్యమును ఐగుప్తీయులందరినీ కూడా ఎర్ర సముద్రంలో ఏం చేశా? ముంచేశా. ఎర్ర సముద్రంలో ముంచేశామని తంబుర చేత పట్టుకొని అంతమందిలో గొంతెత్తి పాట పాడుతున్నది. అంతమందిలో గొంతెత్తి పాట పాడగలుగుతున్నది. దేవుణ్ణి గానము చేయగలుగుతుంది, దేవుణ్ణి స్తుతించగలుగుతుంది, దేవుని మహిమ కలుగుతుంది. దేవుని సన్నిధిలో తంబుర వాయిస్తూ చాలా చూడకపోతే నేను చాలా మంది ఏమంటారు తెలుసా? ఈ కంజర కొట్టడం కానీ, డ్రమ్స్ వాయించడం కానీ, ప్యాడ్ కొట్టడం ఈ కొట్టడం అంటే ఇవి మేము కాదంటారు. ఆ రోజు మిరియామే వాయించింది, ఈరోజు మీ చేత కాదు. ఈరోజు మనం ఎందుకు చేయకూడదు? ఇప్పటి మనం చెయ్యాలి. చేసే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు, కానీ చెయ్యటానికి ఈరోజు మనకు బద్ధకం అయిపోయిందంటే
బద్ధకస్తులుగా మారిపోయాం. పాటలు ఏం పాడతాండి, నేనేం పాడతాను, ఈరోజు ఒళ్ళు అలసిపోయాను, ఈరోజు పాడలేదు, గొంతు బాగాలేదు, నువ్వు దేవుడికి పడిపోతావా? నిజంగా చెప్తున్నానండి, మీరు దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడిని స్తుతించడానికి ఓపిక లేదంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో సగం చచ్చిపోయావని అర్థం. ఎందుకు చచ్చిపోయామంటే లోకము మా సగం వచ్చింది నీలోనికి. అందుకే దేవుడిని స్తుతించడం పక్కన పెట్టేస్తాను, దేవుడిని మహిమపరచడం పక్కన పెట్టేస్తున్నావు. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఎందుకు పాటలు పాడతాం తెలుసా? దేనికి పాటలు పాడతామమ్మా? అసలు దేనికి పాటలు పాడతారు? పాట పాడేది దేనికి? పని పాడలేదనా, లేకపోతే మన వాయిస్ బాగుందనా పాట పాడేది? దేనికి పాట పాడతాము? ఆయనను స్తుతించుటకును, ఆరాధించుటకును, ఆయనను మహిమపరచుటకును, ఆయన చేసిన కార్యములను ఘనపరచుటకు పాట పాడాలి. ఎప్పుడైతే నువ్వు పాట పాడతావో నీ శరీరం ఏమైపోద్ది? ఉత్తేజితము, ఆనందభరితమైపోయి దేవుని మాట కొరకు ఎదురు చూస్తావు. కానీ వచ్చినప్పుడు ఆ నుంచి తలకు మసికి వేసుకుని కింద ఊపిరి ఆడుతున్నాడు, ఏం పాట పాడుతున్నా అర్థం కాదు. వీళ్ళు ఏమి దేవుడిని ఆరాధించు, వీళ్ళ వరకు ఏ వాక్యం పోతే అస్సలు బాధేమి, వీళ్ళు వచ్చినా రాకపోయినా ఒకటే. మీరు అంతా అనుకుంటున్నారు, ఎందుకంటే మీ శరీరం ఏమైపోయి అలిసిపోయాయి. మీ ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎందుకు బలహీనమైన శరీరము? ఎందుకు బలహీనమైన శరీరము? ఎందుకు బలహీనమైనట్ట చెప్పాలి. ఎందుకు బలహీనమైన శరీరం? ప్రార్థన లేదు నీ కుటుంబంలో. నీకు ప్రార్థన మర్చిపోయావు. మీరు చాలా మంది చూడండి, మీరు ప్రార్థన మర్చిపోయారు, అందుకే మీరు బలహీనులు అయిపోయారు. నేను ఎప్పుడు మర్చిపోయినా చేస్తున్నాను ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తున్నా? నీ ప్రార్థన ఎంత? మీకు అర్థం అవడం చెప్తున్నా బాగానండి. 1వ తరగతి చదివిన వాడికి హోంవర్క్ ఎంత ఉంటుందమ్మా? అదే 2వ తరగతి అయితే, 3 అయితే, 4 అయితే, అదే 10 అయితే ఎక్కువ హోంవర్క్ ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ప్రారంభంలో వచ్చినంత ప్రార్థన మీరు ప్రార్థనలో ఎక్కువ గడపాలి. కానీ మొట్టమొదటి వచ్చినప్పుడు ఎంత 2 నిమిషాలు చేసినా ఈ రోజు కూడా అదే 2 నిమిషాలు చేస్తాం. అందుకే నీ ఆధ్యాత్మిక జీవితం బలపడదు. అందుకే నువ్వు స్థిరపడలేకపోతున్నావు. ఈ మిరియాం లాగా కొంతమందిని అయినా కాపాడే పొజిషన్ లో లేవు. ఈ మిరియాం లాగా కొంతమందిని అయినా దేవుడి దగ్గరికి నడిపించే స్థితిలో లేవు. ఎందుకు లేవంటే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోతున్నావు. కావాలంటే మీరు గుర్తు పెట్టుకోండి, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయడం ఎంత మర్చిపోయావో నువ్వు ఒక్కసారి గుర్తు పెట్టుకోనికి అర్థమవుతుంది. చాలా చేశారు, మర్చిపోయారు చాలా మంది ప్రార్థన చేయడం. ఎందుకు మర్చిపోయారు ప్రార్థన చేయడం అంటే? ఏం ప్రార్థన చేసామో గుగ్గులు ఉల్లలిసిపోయింది, కూర్చుంటే ప్రార్థన రావటం లేదు. నేను చెప్తున్నాను, ప్రార్థన రావటం లేదు కాదు, బలహీనతలు వచ్చాయని చెప్పాలి. ఎందుకు వస్తాయి బలహీనతలు? ఎందుకు వస్తాయి బలహీనతలు చెప్పండి. ఇంకా బలహీనత దేనికి వస్తాయి? త్వరగా చెప్పాలి. దేనికి వస్తాయి బలహీనతలు? నీలో నీకు లోపం వచ్చింది, లోకాశలు పెరిగాయి, దేవుని మీద ఆశ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు తగ్గడ తెలుసు కదా మీకు, త్రాసు తెలుసు కదా, ఇటుపక్క 2 సమానం ఉంటాయి. ఏ పక్క బరువు ఎక్కువైతే ఆ పక్క ఏమవుద్ది? అలాగనే ఒక పక్క లోకాశలు, ఒక పక్క దేవుని మీద ఆశలు. నువ్వు ఏ పక్కకు ఎక్కువ మొగ్గు చూపితే వాటి వైపు నువ్వు రాకపోతావు. నేను పిలవాల్సిన పల్లె పద్ధతి గుంపులు ఎవరు? నిన్ను రాబెట్టుకోవాల్సిన పల్లె పద్ధతి గుంపులు ఎవరు? దేవుని దగ్గర రమ్మని బతిమిలాడాల్సిన పల్లె పద్ధతి గుంపులు ఎవరు? ఏ వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావో అదే నీ కోరికని అర్థం. ఇప్పుడు మిరియాము ఎంతమందిని ముందుని నడిపించుకుంటూ దేవుని చేసిన కార్యములను గాన ప్రతిగానములు చేయమని చూడండి. ఆ తన స్త్రీలందరూ తంబురుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవెత్తి పాడెను. మిరియాము వాళ్ళందరితో కలిసి అందరి ముందు పల్లవెత్తి పాట పాడినారు. దేవా, నీలాంటి గొప్ప దేవుడు భూమి మీద ఎవడూ లేడయ్యా. ఐగుప్తుల సైన్యం మొత్తాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశావు, నీ బిడ్డలైన మమ్మల్ని క్షేమముగా బయటికి తీసుకొచ్చావు. ఆమేన్. మీరు అనొచ్చు, వాళ్ళ లోకాశలు రాలేదనొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ మీకు చెప్పేది ముఖ్యమైనదా, ముఖ్యం కానిదా? ముఖ్యమైనది. దేనికి ముఖ్యమైనది ఇది? ఇది దేనికి ముఖ్యమైనది? ఇప్పుడు నేను చెప్తాను ఇక్కడ
అది ఆత్మీయ జీవితానికి ఎందుకు ముఖ్యమైనది? త్వరగా చెప్తాను. దేనికి ముఖ్యమైనది ఇది? ఇంకా దేనికి ముఖ్యమైనది ఇది? ఇక్కడ చెప్పేది దేనికి ముఖ్యమైనదంటే పరలోకంలో ధనము సంపాదించుకోవడానికి ప్రాముఖ్యమైనది. కానీ లోకంలో ధనం సంపాదించుకోవడానికి కొన్ని చెప్తుంటారు. వాటి మీద ఉన్నంత ఆసక్తి దీని మీద నీకు లేదంటే నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయావనే అర్థం. ఎవరైనా చెప్తున్నాను లోకంలోకి వెళ్ళిపోయావు. ఎందుకంటే గెహజీ ఎలాగైతే పరుగులు తీశాడో ఈరోజు నువ్వు కూడా దేవుడిని విడిచిపెట్టి పరుగులు చేస్తున్నావు. నీకు అర్థం కాదా? ఎప్పుడైనా చూడాలా నువ్వు? ఏంది నేనేనా అనుకున్నావు? ఒకసారైనా ఎప్పుడైనా ఆలోచించాడు నేనేనా? అసలు నేనేనా ఈ పరిస్థితి? నిజంగా ఇక్కడ మిరియాము ఎక్కడ ఎంత గొప్పగా చేయగలిగిందంటే దేవుడు ఆమెను ఏమంటున్నాడు? ప్రవక్తి. అసలు దేవుడు ఏర్పరచుకునేవారిని మోసే, తర్వాత అతను సహకారుడిగా అహరోన్ని పిలిచాడు. మరి మిరియాము కూడా ప్రవక్తి అంటున్నాడు. ఏంటి దేవుడు పిలిచారా? దేవుడు పిలిచారా? మరి ప్రవక్త అనేది కనాల్సి వచ్చింది. ఆమె ఏమ చేసిన పనులు అక్కడ అలా అనిపించాయి. అంతే, అక్కడ అనిపించాయి. చాలా మంది మీరు 10 మంది 2 మంది 50 మంది కూర్చుంటారు. అందరికీ కూడా ప్రార్థన చేయాలని కొంతమంది ముందు విడిచి ప్రార్థన చేస్తారు. ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవుడు ఆమెకు ఆ స్థితి ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేసింది. అన్నట్టు నువ్వు ఎందుకు చేయలేదంటే నాకు రాదంట. ఊరు చెప్పి నీకు రాదని మాట్లాడటం రాదా? మాట్లాడటం రాదమ్మా. వడ్డించడం రాదు. మాట్లాడు వాళ్ళకి వడ్డించటం అడగటం రాదు. నిజంగా మనము ప్రార్థన అంటే ఏంటని చెప్పాను? అడుక్కోవటం, దేవుడిని అడగటం రాదు. ఎవరిని అడుగుతావు కదా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ కావాలి, ఈ కావాలని. మరి దేవుడిని అడగటం రాదా? నువ్వు అడగలేకపోతున్నావంటే, ప్రార్థన చేయలేకపోతున్నావంటే దేవుడి మీద ఆశ లేదని అర్థం. ఈరోజు నిజంగా చూడండి, కొంచెం ముందుకు చూడండి. నీ స్థితి ఒకసారి మీరు ఆలోచించండి. ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత 10 నిమిషాలు మీ గురించి ఆలోచించండి. దేవుడి కోసం ఎంత పరుగు తీస్తున్నావు, లోకం కోసం ఎంత పరుగు తీస్తున్నావు నీకే తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఇక్కడ, దేవుడి కోసం ఎంత ప్రయాసపడుతున్నావు, లోకం కోసం ఎంత ప్రయాసపడుతున్నావు. నువ్వు పడుతున్నావా లేదో నీ అంతరాత్మే నీకు చెప్పుద్ది. నేను చెప్పాల్సిన పని ఇక్కడ మిరియాము తన యొక్క అన్నతో తన యొక్క సహోదరులతో కలిసి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి నడిపించుకొని పోతుంటే నేను కూడా నా వంతు సహకారంగా తంబురా సితార వాయించుకుంటూ నేను పాటలు పాడుకుంటూ వస్తానన్నా. ఎందుకంటే ఇళ్ళలో పాటలు పాడకపోతే ఉత్తేజం ఉండదేమో, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారేమని పాటలలాగా పాడి వాళ్ళకి జ్ఞాపకం చేస్తాను దేవుడు చేసిన కార్యాలు. ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో నుంచి మన దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు, పర్వ సైన్యాన్ని ముంచేశాడని పాట రూపంగా పాడుతుంటే ఎనుగుతూ ఉందంట. ఇప్పుడు ఏమతో కలిసి చాలా మంది దేవుడిని అలానే సూచిస్తున్నారు. అయితే ముందుకు నాకు ఏం జరిగిందో చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో పోతాం. కొంచెం ముందుకు నాకు కొన్ని జరిగింది. 15వ అధ్యాయం తీసారమ్మా. లేకపోతే సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన మనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. కొంత సమయం మంచి విషయాలు మీకు అర్థం కావడానికి తెలియజేస్తాను. చూడండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటుందా. మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఆమేన్. ఇక్కడ మోసే భార్య అయినటువంటి సిప్పోరా చనిపోయిందేమో నాకు తెలియదు. సిప్పోరా చనిపోయిందేమో. చనిపోయిన తర్వాత ఈయన కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ కూసు దేశపు స్త్రీని ఆయన వివాహం చేసుకోవటం వలన ఇప్పుడు ఎవరెవరు మరలా ఎదురు తిరుగుతున్నారు? అహరోను, మిరియాము. వీళ్ళిద్దరు పడక ఎవరి మీద ఎదురు తిరుగుతున్నారు? మోసే మీద ఎదిరించి. అసలు మోసేని ఎదిరించవచ్చా? ఇప్పుడు మోసే చేసింది కరెక్టా, తప్ప లేకపోతే ఒప్ప?
ఇప్పుడు చెప్పాలి, ఇక్కడ మోసే తప్పు చేశారా లేకపోతే చేసింది కరెక్టేనా ఆలోచించడం. ఇక్కడ మోసే చేసింది తప్ప లేకపోతే కరెక్టా? ఈయన సిప్పేరా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఒకవేళ చనిపోయిందేమో కాబట్టి ఇతనికి ఒక సహకారి కావాలని కూసు దేశపు స్త్రీని ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే ఇప్పుడు అహరోను మిరియాము ఇద్దరు కూడా మోసే నువ్వు చేసింది తప్పు, అమ్మే మోసే నువ్వు చేసింది తప్పు అన్నారు. చూడండి అక్కడ ఏం రాయబడింది చూడండి. విరోధముగా మాట్లాడేది వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఏమంటున్నారు? మోసే నిన్నొక్కటే పిలిచాడా దేవుడు, నీతో నేను మాట్లాడింది, మాతో కూడా మాట్లాడదు అనుకున్నావా అని అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? యెహోవా ఆ మాట వినను మోసే భూమి మీద ఉన్న వారందరికీ యెహోవా మాట వినను మోసే భూమి మీద ఉన్న వారందరూ ముగ్గురి సాత్వికుడు యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షమై యొక్క ద్వారం దగ్గర నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవా నాకు నేనే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. ఆమేన్. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇక్కడ మోసే ఈ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవటము మిరియాముకు నచ్చలా. ఎవరికి నచ్చలా? మిరియాముకు నచ్చలా. మిరియాముకు నచ్చకపోయాక వెంటనే సమాజం మొత్తాన్ని గుమిగూర్చింది. ఇప్పుడు అందరితో ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో మోసేనే దేవుడు పిలిచాడా, మోసేతేనే పలికిస్తాడా, మాతో కూడా మాట్లాడతాడు, నేను కూడా మాట్లాడగలను అన్నది. అహరోను కూడా సహోదరి కాబట్టి ఏమంటే, ఎందుకంటే ఇక్కడ మోసే చేసింది మనందరం చూసేదానికి ఎలా అనిపించింది? తప్పే. ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, మళ్ళా ఏమి వివాహం చేసుకోవడం అంటే కరెక్ట్ కాదు కదని మిరియాం కాబట్టి కొంచెం లేడీస్ కాబట్టి ఎంత ఉన్నా కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ లోకంలోకి పోతుంటారు. తప్పదు, ఎక్కడో ఒక చోట లోకం ఉంటది, పూర్తిగా చావలేదు. ఇప్పుడు ఎదురు తిరిగింది మోసేకు. అహరోను కూడా మోసే పక్క నిలబడకుండా మిరియాం పక్క నిలబడ్డారు. తమ్ముడు నువ్వు చేసింది కరెక్ట్ కాదులే, ఇది పద్ధతి కాదులే అని చెప్పిన తర్వాత వీళ్ళందరితో కూడా సమాజం మొత్తాన్ని కూర్చారు. మీకు తెలుసో తెలియదు, ఒక చిన్న విషయము పురుషులు తెలిస్తే పెద్ద విషయం ఏం లేదు, స్త్రీలకు తెలిసిందనుకో ఊరు మొత్తం సాటింపేస్తారు. ఊరు మొత్తాన్ని సాటింపేస్తారు. ఇప్పుడు మిరియాం ఏం చేసింది? నేను గొప్ప, నేను మంచి అనిపించుకోవడానికి ఎందుకో గాని అందరిని పిలిచింది. అందరి సమక్షంలో అంటుందో, మోసేనే దేవుడు పిలిచినా నన్ను పిలవలేదా, మమ్మల్ని పిలవలేదా అన్నాడు. ఇప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మోసేని పిలుచుకున్నాను, ఎందుకంటే మోసే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో సాత్వికుడు. అంటే మేము కాదంటే మీరు కాదు అని అర్థం. అతడు సాత్వికుడు, అతన్ని ఏర్పరచుకున్నాను, అతనికి కావాలి, అతను చేసింది ఏదైనా నేను చూసుకుంటాను, మీకెందుకు? అర్థమైందా? అతను ఏం చేస్తే మీకెందుకు? మిమ్మల్ని నడిపించడానికి ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంత సమస్యలు తెచ్చుకున్నాడు అతనే తెలుసు. అతని ప్రయాణం ఎంత భారమైందో అతనే తెలుసు. నీకెందుకు ఏంటి? నీకు అవసరమా? కష్టపడలేదు, ఏమి చేయలేదు, ఏదో మోసేతో వచ్చి ఆయనకి రాగానే నేను కూడా ప్రవక్తని అనుకోని పెద్ద పిల్ల పిచ్చుకో కాదంటే నేను కూడా గొప్ప చేశాను. కానీ గొప్ప అయిన నువ్వు తగ్గే ఉండాలి, కానీ మోసేని ఎదిరించే పరిస్థితి రాకూడదు. నువ్వు ఎంత అంతే, కానీ మోసేని ఎదిరించే లెవెల్కి వచ్చావు అనుకోండి,
ఆటోమేటిక్ గా మిరియాంలోనికి ఏమొచ్చింది ఇక్కడ? అమ్మే ఏమొచ్చిందమ్మా? గర్వం. నేను కూడా ప్రవక్తనే, నేను ప్రవచింపలేనా, నేను మాట్లాడలేనా? నువ్వు మాట్లాడతావు కాదనట్లేదు, కానీ మోసే చెబితేనే నువ్వు మాట్లాడాలి. మోసే లేకపోతే నీకు విలువ లేదు. మోసే నీతో మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలి. మోసే పరిమితి తింటే నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వేమంటున్నావు? మోసే అవసరం లేదు, మేమే నడిపిస్తామన్నా. మీరు ఎవరు నడుపుతారు అసలు? అందుకేమన్నా తెలుసా? ఇదిగో ఏమంటున్నాడు దేవుడు వాళ్ళందరితో కలిసి ఏమన్నాడు తెలుసా? నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. ఎక్కడ నమ్మకమైన వాడు అంటే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి రాజు సింహాసనం ఎత్తానంటేనే వద్దని ఎక్కడికి వచ్చాడు. ఇక్కడ నీకు అధికారం కావాలని వెళ్ళలేకుతున్నా. అర్థమవుతుందా? ఐగుప్తు దేశంలో ఏమిస్తానన్నారు మోసేకు? సింహాసనం ఎత్తానన్నాడు. సకల విద్యలందు ప్రవీణుడు, మంచి ఉద్యోగం వస్తుంది, రాజునికి వస్తుంది. వస్తానంటే ఎడకాలని వచ్చాడు నా కోసం. ఈ రోజు నీకేం కావాలి? 10 మందిలో పేరు కావాలని మోసే మీద తప్పెడతావా? చేసిందనుకో నేను చూసుకుంటా, నువ్వు 10 మందిలో డబ్బాలు పట్టడం మీద అర్థం కాదా? మిరియాం తిట్టాడు. మిరియాం తప్పు అన్నట్ట నేను, కానీ అవకాశం ఇచ్చినప్పుడు కొండ స్థితిలో ఉండాలి అంతే. అర్థమైందా? నీకు ఎంతవరకు ఇచ్చా అంతవరకు ఉండాలి. నువ్వు నెత్తినెక్కిన అనుకో దేవుడు ఏం చేస్తాడు అనే చేస్తాడు. ఏమన్నా తెలుసా? మోసేని పిలుచుకున్నది నేను. ఎందుకు పిలుచుకున్నానంటే అదే ఐగుప్తు దేశంలో సింహాసనం ఇద్దరు సింహాసనం వదిలిపెట్టావు. మిరియాంతో చెప్తాను, నీకు ఒకవేళ సింహాసనం అంటే నువ్వు వదిలిపెట్టావు. ఒకవేళ అహరోను నిన్ను కూడా రాజు చేస్తానంటే రాజు అంటే వదిలిపెట్టావు. మోసే కాబట్టి వచ్చాడు. ఈరోజు అవకాశం లేని పదక్కలు అంటారు, మేము వదిలిపెట్టి. ఏం వదిలిపెట్టారు? ఏం వదిలిపెట్టారమ్మా? ఏం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా వస్తుంటాడు. వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి తెలుసు ఆ బాధ. వదిలిపెట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి వచ్చినాడు ఏడాదికి వచ్చి అంటాడు. వాడేం చేస్తాడు? ఇప్పుడు మోసేని ఎదిరించేంత సత్తా ఎవరికి లేదు. అది అర్థం చేసుకోవాలి మనసు మనం. అయితే ఉండొచ్చు నువ్వు మోసే సహోదరియే కాదంట. చిన్నప్పుడు నేనే కదయ్యా పెంచింది, అక్కడ నేను ఒక వదిలిపెట్టకపోతే ఆ జొమ్మి పెట్టలో నుంచి అక్కడ చచ్చిపోయాడంటే నువ్వు కాకపోతే ఆ సింహమే వచ్చి కాపలా కాస్తుంది మోసే. నువ్వు కాకపోతే ఆ నీటిలో ఉన్న మొసలే వచ్చి మోసే కాపలా కాస్తుంది. నువ్వు కాసేదేంటి? అవసరమైతే దానియేలుని సింహాల భూమిలో అవి కాపలా కాసినట్టు కాపలా కాచుకుంటాను. నువ్వు చెప్పేదేంటి? కానీ అక్కడ నీకు ఒక అవకాశం ఇచ్చాను, నువ్వు నమ్మకస్తురాలు అనిపించుకున్నావు అక్కడ అంతే. అవకాశం ఇచ్చినప్పుడు నమ్మకస్తురాలు అనిపించుకున్నావు, అందుకే నేను గొప్ప చేయాలనుకున్నాను. నువ్వు కూడా వచ్చావు కాదనట్లేదు. ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత మోసే చేసిన తప్పో ఒప్పో నాకు తెలుసు. మోసే ధర్మశాస్త్రాన్ని ప్రకటించినాడు కదా. మోసే ధర్మశాస్త్రం తెలుసా తెలియదా? తెలుసు. ధర్మశాస్త్రం తెలిసినాడు అలా ఎందుకు చేశాడు అసలు? ఇప్పుడు అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం తెలిసినవాడు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన పరిస్థితిని బట్టి ఎందుకు చేశాడు మనకు అవసరం లేదు. ఏమంటున్నాడు? శిక్ష విధించేవాడును నేను చూసుకుంటాను, మీకెందుకు? ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కడ పెట్టారనుకుండు? ఎక్కడ పెట్టారనుకుండు? సమాజంలో కొన్ని పెట్టేశారు. ఇశ్రాయేలీలు ఇంచుమించు 6 లక్షల నుంచి 10 లక్షల మంది దాకా వస్తుంటే అందరి మధ్యలో నాకు మంచి పేరు రావాలి, మోసే చెడ్డోడు అనిపించాలి, నేను మంచిదాన్ని అనిపించుకోవాలనుకుంది. నువ్వు చెడ్డోడు అంటే ఆవిడ మోసే, దేవుడి చెడ్డోడు అంటే మోసే చెడ్డోడు. నువ్వంటే అంతా మోసే గురించి ఐగుప్తు దేశాన్ని అడిగి చెప్తుంది, ఇశ్రాయేల్ సమాజాన్ని అడిగి చెప్తుంది. ఆఫ్టర్ ఒక మిరియాం నువ్వు చెప్తే ఇదేది అన్నాడా? అర్థమవుతుందా? మోసే గురించి చెప్పేవాళ్ళు చెప్తాను, దేవుడే సాక్ష్యం చెప్తాను, నువ్వు చెప్పేదే. గట్టిగా ఒక బంగారం వచ్చాడు ఇస్తే నువ్వు అడ్డరాసు లేకుండా ఎన్నిక వెళ్ళిపోతావు. కానీ మోసే బంగారం కాదు, విలువైనటువంటి ఆ యొక్క రాజసింహాసనాన్ని నేలదన్న చేశాడు. తన కుటుంబంలో భార్యను వదిలేశాడు, బిడ్డలను పక్కన పెట్టాడు, అన్ని పక్కన పెట్టి నా మాటే శాసనంగా రాత్రి పగలు తిరిగాడు. నువ్వేం వదిలిపెట్టావు? దానికోసం నువ్వేం చేశావు? అందుకనే మిరియాం అద్దు మీది ఇక్కడ అవకాశం ఇచ్చినప్పుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకం అంతే. అక్క పనిలో కొల్లబెట్టావు, అన్న పని కూడా అడగకుంటావు.
అంతే కదా. ఇక్కడ అదే జరిగింది. అవకాశం ఇచ్చిండు, నీకు ఒక పని ఇచ్చాడు. ఏం పని? పాటలు పాడుతూ నడిపించుకోపు, అది నీ పని, ఆ పనే చేసుకుంటూ. అట్టాగని మరి మోసేని ఎదిరితే ఒప్పుకున్నాడు దేవుడు. ఒకవేళ మోసే ఒప్పుకున్నాడు, ఏమన్నాడు? నేను చేసిన తప్పు అయితే దేవుడి దగ్గరికి పంప, దేవుడే చూసుకుంటాడు. మోసే ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎలాంటాడు మోసే? సాత్వికుడు. తిట్టినా పడక వందనాలని చెబుతాడు మనపై మోసే. కానీ నీకున్న అహంకారం, గర్వం ఎట్లాంటిది? లెక్కలెంత యెజెబెలు పెట్టినంత గర్వం పట్టింది. ఎందుకు మారుతుంది? యెజెబెలుకున్న అహంకారం ఎందుకు మారుతుంది? ఇప్పుడు అనుకుంది అందరికీ నా అంటే పడతారు అనుకుంది. మోసేని కాబట్టి ఓర్చుకున్నారు. ఏమైతే ఓర్చుకుంటారా? ఇప్పుడు వెంటనే పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతాడండి? అతడు నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను గోడ భావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదని. అంటే మోసేకు ఎదిరించి మాట్లాడడానికి భయం లేకుండా పోయిందంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మోసే మెదలుకొని ఉంటాడేమో కానీ అమ్మే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు వెంటనే ఏం జరిగింది చూడండి అక్కడ. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారములో నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ట గలదాయను. ఆమేన్. ఏం జరిగిందమ్మా? ఎందుకు వచ్చింది కుష్ఠరోగం? మోషేని ఎదిరించినందుకు కుష్ఠరోగం వచ్చింది. అంటే మోషేని ఎదిరించినందుకు కుష్ఠరోగం వచ్చిందా? దేవుని కోపం. ఎందుకు వచ్చింది దేవుని కోపం? ఇప్పుడు చెప్పాలి ఎందుకు వచ్చింది దేవుని కోపం? వరపత్రక దేవుని కోపం. ఆఫ్టర్ మనకే వర కోపం రాదు. చాలాసార్లు అంట మన ఇంట్లో పిల్లలు కానీ ఎంతో గారం చేస్తారు. రే నేను మంచోని కాబట్టి ఓర్చుకుంటున్నాను, నా కోపం తేనా ఎంత ఓర్చుకుంటాడు అంటే మనమే ఓర్చుకుంటామంటే దేవుడికి ఎంత ఓర్చుకొని ఉంటాడు. మరి ఎందుకు వచ్చింది దేవుడి కోపం? ఎందుకు వచ్చిందంటే దగ్గర దాపు ఎంత దూరము ప్రయాణం తీసుకొని వచ్చినా మోసే మాత్రం నోరితో ఒక్క మాట అండేదమ్మా. మిరియాము ఒక్క మాట కూడా ఎన్నికలేదు. ఏమన్నా తెలుసా? దేవుడి దగ్గర పోదాం, కానీ దేవుడు నన్ను తృణీకరిస్తే నేను వెళ్ళిపోతున్నాను. మనుషులు తృణీకరిస్తే మనుషులు తృణీకరిస్తే నువ్వు బయటకు పోలేవు. దేవుడు వద్దంటే వెళ్ళిపోతావు అంతే. దేవుడు వద్దంటే వెళ్ళిపోతాం. మనుషులు వద్దంటే పోడెవరు? దేవుడు వద్దంటే పోవాలి. దేవుడు వద్దంటే వాడు వెళ్ళిపోతాడు. అట్టాటోడే వెళ్ళిపోవాల్సిందే. మనుషులు వద్దంటే దేవుడు కావాలనుకుంటే ఎవరు పోతాడు? ఇప్పుడు మిరియాముకి ఏమొచ్చిందమ్మా? కుష్టి రోగం. ఆమేన్. మిరియాము కుష్టి రోగం వచ్చింది. ఇప్పుడు వెంటనే అహరోను మిరియాము పైపు చూడగానే అసలు ఎవరేమన్నట్టు ఒక్కసారిగా ఒళ్ళంతా కుష్టి పడలు వచ్చినాయి. వెంటనే అహరోను ఎంత బాధపడుతాడు తెలుసా? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎదిరించింది ఎవరు? మిరియాము, అహరోను. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది ఎవరికి? మరి అహరోనుకు రాలేదని నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ప్రారంభించింది ఎవరు? ఆడ జరిగింది ఎంత అయితే దాన్ని ఎంత చేసింది మిరియాము. అంటే నీ హృదయంలో చెడ్డ వేరు పుట్టింది. అది మొదట సాగాలంటే ముందు నీ శరీరం, నీ జీవితంతో చూసుకోవాలని చెప్తాను. అప్పుడప్పుడు అందుకే నేను చాలాసార్లు చెప్తాను. చాలాసార్లు మీరు అంటారు, అయ్యా అది ఇట్లా నాకు కొన్ని వార్తలు వస్తాయి, వాళ్ళు ఎట్టాలంటే నేను ఒకటే చెప్తాను. దేవుడు ఉంటే మనం ఎందుకు పాలించు? నాకు అర్థం కాదు. దేవుడు చూసుకోడా? అంటే మనం చూసుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు నేను మా అమ్మ గురించి నాకు చెడ్డ వార్త తెలిసింది అనుకో, నేను మీ అందరూ చెప్తే నాకు ఏమన్నా అంతదే? ఏమంతది నాకు తెలుసా? అంత లేదు. నిజం చెప్పంటే ఏమవుతుంది? వాళ్ళని చెడ్డ చేసి నన్ను మంచి అనిపించుకోవాలనిపిస్తుంది. కానీ మీరు మంచోడు అయితే నేను మంచోడు కాదు, దేవుడు నన్ను మంచోడు. ఇక్కడ మిరియాము కూడా అదే అనుకుంది. మోసేని తప్పుడోడు చెప్తే మోసేని నింటేస్తారు, ఇక నాకే అన్నారు పదం అనుకుంది. ఏమన్నా అడగగలదా? అంత ధైర్యం ఉంది ఆమెకు. కంటారు చూడండి,
కోతి కుక్క కొబ్బరికాయ దొరికితే అట్ట వెళ్ళిపోతుంది, అట్టనే ఏమో కూడా ఏదో రాజ్యం తెలిపోద్ది. ఇశ్రాయేలు అంటే నాకు సంబంధం లేదు, నీ సాగు మీరు సాగండి అంటారు. కానీ మోసే నడిపించగలరు కాబట్టి మోసేని పుట్టించుకున్నాడు. అందుకే ఈ ఎడంకాలతో దండించాడు ఐగుప్తు సింహాసనాన్ని. వరకు వచ్చింది అనుకున్నావా? మోసే సకల విద్యలు యందు ప్రవీణుడైనను అంత బాగా రాయబడి తెలుసా? చూడండి నా మాట ఒకసారి. ఎబ్రీ పత్రికలో అపోస్తల కార్యం ఉందో చూడండి, త్వరగా ముగించుకునే నా మాట ఒకసారి నేను చెప్తాను. ఎబ్రీ రాసిన పత్రిక అనుకున్నా చూడండి. మోసే గురించి మాట్లాడాలనుకుంటుంది. వచ్చినము 11:22. తల్లిదండ్రుల శిశువు దుండగై ఉండేట్టు చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు 11:24 చదవండి. అయినా అవసరం లేదు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. గాని ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టించెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. ఆమేన్. ఏంటమ్మా? సకల విద్యల యందు ప్రవీణుడైనను ఐగుప్తు ధనము కంటెను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకొని ఏం చేశాడంట? పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదా? ఈరోజు ఒప్పుకుంటారా లేదా? సింహాసనం ఎత్తానంటే ఒప్పుకుంటారా లేదా? ఏమీ లేదు. అక్షరం ఒక రానుని తీసుకెళ్ళి నీకు ఉద్యోగం వచ్చిందంటే నాకు ఉద్యోగమా అని పోయి చేస్తారు. మరి మోసేకి ఉద్యోగం మీరా? మోసే ఉద్యోగం చేస్తే అర్హత లేదా? ఎందుకంటే సింహాసనాన్ని ఎడంకాతదని ఎప్పుడు కూడా సింహాసనం కాదు. అప్పుడప్పుడు చాలా సార్లు అంటుంటారు, చాలా మంది వరకు నేను మళ్ళీ కూడా చెప్పాను, పురాణం ఒకసారి చెప్పాను అనుకుంటాను. నువ్వు ఎడంకాలతో దాన్ని దేవుని మందిరానికి రావాలి, అప్పుడు దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఇప్పుడు దాని దేవుని వాళ్ళు బయటికి రాలేదు తెలుసా? దాని దేవుని వాళ్ళు బయటికి రాలేదు. మీరు అందరూ అంటారు మేము అన్ని వదిలేస్తామని. గట్టిగా డబ్బులు మీ చేతులు పోతుంటే దేవుడు కూడా గుర్తున్నట్టు. నెలకు 10,000, 20,000, 30,000, 50,000 మీ చేతికి దొరుకుతుంది. అసలు ప్రార్థన గుర్తుంటా? మరి ఎందుకంటే ఈరోజు అదే చెప్తున్నాను. నేను కూడా ఈ బైబిల్ చదివినప్పుడు అలాగే చేతికి వచ్చిన వాటిని ఎడక్కావుతుందని నేను కూర్చోవాలనిపించాను. ఈ రోజు నా చేతికి వచ్చిన వాడు అవసరం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వదిలేసి వచ్చినాం కదా, వదిలేసి వచ్చినాం కాబట్టి వాటి మీద మనకు ఆశ లేవు. అదే వదిలేనాడు అప్పుడప్పుడు అంటారు చూడండి, ఎప్పుడు దొరకనాడికి దొరికితే ఎట్టుంటే. ఉదాహరణకు మీరు ఉంటారు అనుకోండి, అమ్మాయిని తీసుకెళ్ళి డాక్టర్ చేస్తారని అనుకోండి. నేను డాక్టర్ అనే నూరు మొత్తం చెప్పు. ఎందుకంటే డాక్టర్ అంటే తెలియదు కదా, చదువున డాక్టర్ వచ్చినట్టు అర్థమవుతుందమ్మా, ఇవరికి తెలియదు. ఇప్పుడు నాకు వచ్చి ఇప్పుడు దాకా నేను అంటున్నాను అనుకోండి, అంటే నేను ఏదో గొప్పని కదా అర్థం చెప్తాను. నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు అదే ఉద్యోగం ఇస్తారు అనుకోండి, ఆఫ్టర్ వదిలేసి వచ్చిన ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చేది నాకు అవసరం లేదని చెప్తాను. మోసేకు మిరియాముకున్న తేడాది. మోసే వదిలేసి వచ్చాడు, మిరియాము అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అవకాశం వచ్చింది ఇక్కడ. ఏ అవకాశం వచ్చింది చెప్పండి త్వరగా. ఏ అవకాశం వచ్చింది ఇక్కడ మిరియాముకు? మోసేన తప్పు వచ్చింది. ఇప్పుడు తప్పు పెట్టి మోసేన పక్కన పెట్టి నేను నిలబడాలనుకుంది. దేవుడు ఇస్తే నిలబడతా కానీ నువ్వు పక్క కొట్టుకుపోతుందా? నీలో పుట్టిన బుద్ధి అట్టాడి బుద్ధి, విషప బుద్ధి, అది నువ్వు సత్యగానే చావాలన్నట్టు. వెంటనే కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం రాగానే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. ఇప్పుడు వెంటనే అహరోను ఊరికి అడిగిపోవాలి. మోసే ఇదిగో నేను చేసింది తప్పేను, మమ్మల్ని క్షమించు, ఇదిగో ఆమెకు వచ్చిన కుష్ఠరోగాన్ని బాగొట్టంటే నేనేం చేసినాయని మళ్ళా పోయి దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తెలియక నా సహోదరి చేసినది క్షమించు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు. తెలియక చేసింది క్షమించమని ప్రార్థన చేయక వెంటనే ఆమెను పాలెం వెలుపల 7 రోజులు ఉంచమన్నాడు. చూడండి కింద చదువుకుంటే అక్కడే రాయబడుతుంది. మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టి అప్పుడు యెహోవా
మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉప్పు వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాల వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినముల పాల వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. చూడండి ఏం జరిగిందంటే మోసే ప్రార్థన చేశాడంట. ప్రభువా ఏంటి ఏం పరిస్థితి అంటే ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేస్తే ఆమె 7 దినాలు వెలుపల ఉండడు కదా. ముఖం మీద ఉమ్ము వేయడం అర్థం ఏంటి? ఇశ్రాయేలీలో ఒక పద్ధతి ఉండేది, స్త్రీలు తప్పు చేస్తే అపవిత్రమైన దానిని తండ్రి ఊరి వెలుపలకు నెట్టేయాలి. కాబట్టి ఇప్పుడు ఆమె చేసింది అపవిత్రమైన కార్యం. కాబట్టి ఆమెకు వచ్చింది కుష్ఠరోగం ఇశ్రాయేలు పద్ధతి ప్రకారం అపవిత్రత. ఆ అపవిత్రత పని చేసింది. కాబట్టి 7 రోజులు ఊరి వెలపరచుకోండి. పాలెములో ఉండవలసిన ఆమె, సంఘంలో ఉండవలసిన ఆమె వెలుపలకు పంపించబడిందంటే కారణం అమ్మే నువ్వు పక్కకు గెంటి వేయబడ్డావంటే కారణం మోసే ఎదిరించే హక్కు నీకు లేదు. నిజంగా మోసే ఇస్తేనే నీకు ఆ సింహాసనం వచ్చింది. అక్కడ అధికారమైన మోసే చెప్పారు కాబట్టి నిన్ను గౌరవిస్తున్నా. అదే మోసే చెప్పబోతే నిన్ను గౌరవిస్తారు? ఎవరు గౌరవేరు? అదే చెప్తున్నాను ఇక్కడ. మోసే ఆయమ్మను ప్రార్థన చేయగా 7 దినముల తర్వాత మళ్ళా ఏమైందంటమ్మా, ఆమె బాగుపడింది. మళ్ళా వచ్చి సంఘంలో చేర్చబడింది. అయితే ప్లీజ్ సహోదరి సహోదరులారా జాగ్రత్తగా గమనించి ఆలోచిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అదే నిర్గమకాండం 20:12 వచ్చి ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20:12 చివరి మాట చదువుకుందాం. ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకోని చెప్పాను. అవి మోరియా జలమనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు ఆలోచించినప్పుడు ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే మొదట 20:1-2 వచ్చిన చూద్దాం. 1-2 వచ్చిన జరిగిన సంఘటన. మొదటి నెల యందు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజల కాదేశులు దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగైరే. ఇక్కడ సీను అరణ్యం దగ్గరికి వచ్చాక మిరియాం ఏమైందమ్మా, చనిపోయింది. అంటే మిరియాము జీవితము కొన్నిసార్లు దేవుడిలో బలంగానే నిలబడింది. దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ మనకి ఇచ్చిన పొజిషన్ మనం కాపాడుకుంటూ పోవాలి. పొజిషన్ బట్టి మనము అప్పుడప్పుడు పెద్దలు అంటారు చూడండి, ఏమంటారు, కింద చూసి నడవాలి. ఎంత ఎత్తెక్కినా కింద చూసి నడవాలి. ఎందుకని పైన చూస్తే పడ్డ మనకి మళ్ళీ ఆడపడతాం. 100 మెట్లు ఎక్కుతున్నాం, మీరు మిద్దె ఎక్కడానికి 100 మెట్లు ఎక్కాం. పైన చూస్తున్నాం అనుకో, కింద కాలు సారి కేరపడతాం, వచ్చి మళ్ళీ ఫస్ట్ మెట్టు దగ్గర పడతాం, మళ్ళీ పడాలి కదా. అందుకని నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు నీకు ఇచ్చిన దాని మీద నమ్మకంగా ముందుకు సాగాలంతే. ఇది నా పొజిషన్ అంతే, నమ్మకంగా వెళ్ళిపో. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన దాన్ని బట్టి అతిశయిస్తారు, మళ్ళా యాడికో పోతారు. ఎందుకు పేరంటే నీలో ఎవరిలోనైనా తెలియని ఒక అహం అనేది వస్తుంది. ఈ అహం వచ్చింది అనుకోండి, మనం పాడైపోవడానికి దరిదాపులో ఉంటాం. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. మిరియాము జీవిత చరిత్రలో ఆమె యొక్క పరిస్థితిని బట్టి చూస్తే ఆమె ప్రవక్తిగా ఏర్పరచబడింది. నిజంగా అమ్రాము యాకేబేలు యొక్క కుటుంబం ముగ్గురుంటే ముగ్గురిని దేవుడికి ఇచ్చేసారు. ముగ్గురు, అహరోను గాని, మోషే గాని,
మిరియాము కానీ ముగ్గురు దేవుళ్ళు పోతున్నారు. అసలు అంతకంటే ఏం కావాలో చెప్పండి. కానీ మార్గమధ్యంగా జరిగినప్పుడు మోసే కాబట్టి తన సహోదరి కాబట్టి క్షమించేసాడు. తన సహోదరినే క్షమిస్తాడు, మిగతా వాళ్ళంటే ఎవరినైనా క్షమిస్తాడు మోసే. నిజంగా అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఈ రోజు మనం ఎన్ని సంవత్సరాలు చెప్పిన వాళ్ళు తరగదాన్ని. మిరియాముని క్షమించిన మోసే ఎవరినైనా క్షమిస్తాడు. కానీ ఆమెలో ఉన్నటువంటి తత్వమే ఆమెకేమి లేకుండా చేసిందమ్మా. కుష్ఠరోగం అంటే ఏంది తెలుసా? కుష్ఠరోగం అంటే ఏంది? సమాజంలో విలువ లేకుండా చేస్తున్నా. మోసే ఏమన్నా చేశాడు విలువ లేకుండా? ఆమె చేసుకుంది. ఈ రోజుల్లో చాలా మందికి చెప్తుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను, దేవుడు మీకు కొన్ని పొజిషన్లు ఇస్తారు. పురుషులు స్త్రీలకు కొంతమందికి కొన్ని ప్రాధాన్యతలు ఇస్తారు. పాటలు పాడేవాళ్ళు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, నేను ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు. దీన్ని బట్టి అతిశయించి నువ్వెంత అని దేవుని సేవకుని ఎదిరించావా, సమాజంలో నుంచి దేవుడు నేను దూరం పెట్టాను. ఏందమ్మా దూరం అయిపోయావు, ఏంది అసలు పట్టించుకోవట్లేదు, మనుషులు వచ్చినా మాట్లాడలేదంటే మనం అనుకోకూడదు. వాళ్ళని దేవుడే వద్దని గెంటేశాడు. ఇప్పుడు నువ్వు పోయి పిలిచినా కూడా వాళ్ళలో ఉన్న అహం పోయేదాకా వాళ్ళు నీలోనికి రాలేదు. అహం అంటే ఏంటిది? ఇప్పుడు మిరియాము దగ్గరికి ఇశ్రాయేలీయులు పోయి పలకరించిన మిరియాము బయటికి రాగలదా? ఎందుకు రాలేదు? మిరియాముకి ఏముంది? కుష్టి రోగం. ఆ రోగం అంటే మనసులో కలగకూడదు. అందుకని చాలా మంది ఇప్పుడు అనుకోండి, ఎప్పుడైనా మీరు వచ్చారు అనుకోండి, మా నాన్న అనుకోండి, అందరూ వచ్చారు అనుకోండి, మీరు విడుతున్నా పడుచుకోకుండా పోతున్నప్పుడు మీరు ఏమని పోవాలి తెలుసా? రోగం ఉందా? ఆ రోగం పోతే కానీ మనతో మాట్లాడతాను. ఎవరేనంతే. అది ఒక రోగం, కుష్టి రోగం. అది ఆ రోగం ఎందుకు వచ్చింది తెలుసా? అపవిత్రత మూట కట్టుకున్నాడు పోతుంది ఆ రోగం. మోసే ఆ రోగం లేదు కాబట్టి మరలా మిరియాము కోసం వెళ్ళి ఎవరిని ప్రార్థన చేశాడు? ఇప్పుడు ఎప్పుడైతే మిరియాములో ఆ రోగం పోయిందో, ఆ వ్యాధి పోయిందో, ఇప్పుడు సమాజంతో కలిసిందా కలవలేదు. ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు అందరూ బాధపడలేదు. అదే ఆ కుష్ఠరోగంతో చనిపోయింటే ఏమనే వాళ్ళు? చచ్చేంత దరిద్రమైన అట్లాంటి ఉన్నా కూడా మనకు నాశనమేను, అట్లాంటి లేకుండా పోతే మంచిది. ఎప్పుడైతే ఆ రోగం పోగొట్టుకుందో, ఇప్పుడు సమాజంలో కలిసింది, ఆమె ఈయనని ఎంత ప్రేమించిందో అప్పుడు వీళ్ళు కూడా ఆమె అంత ప్రేమించగలిగారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? స్థితి వస్తుంది. మనము దేవుళ్ళు ఏర్పరచబడతాం. దేవుడు ఎన్నుకుంటాడు, మనల్ని ప్రత్యేకంగా మార్చుకుంటాడు, మనకు ఒక హోదా, ఒక అంతస్తు ఇస్తాడు. అయితే దీనిని బట్టి మనం అతిశయించకూడదు. దేవా నీవే నాకు తోడుగా ఉన్నావు, నీ చిత్త ప్రకారం నడుచుకుంటానని చెప్పాలి. అలాగని మిరియాములో ఒకవేళ అహం అనేది వచ్చిందనుకో, ఆ రోగం వస్తే నెట్టేస్తాడు. ఎవరు? అమ్మే. ఒకవేళ వీళ్ళు పిలవాలన్నా కూడా ఆమె పలుకుద్దా? ఎందుకు పలకదు? ఆమె తెలుసు. ఏమని తెలుసు? అమ్మే ఏమని తెలుసాక? నేను అందరలేదు పోకూడదు. ఎందుకు పోకూడదమ్మా? రావచ్చు కదంటే నాకు కుష్ఠరోగం ఉంది, నేను ఎట్లాగలను అంటే నీకు రోగం ఉందని నీకే తెలుసు. అప్పుడప్పుడు మీరు చాలా మంది ఉంటారు కదా, మా అమ్మాయి అనుకోండి, వచ్చి వందనాలు అనుకోండి, అటు పోయింది అనుకోండి, మీరు ఆ ప్రేమ అనుకుంటారు, ఆమె కుష్ఠరోగం ఉంది కాబట్టి నేను పలకలేదు. అదే రోగం లేకపోతే ఎందుకు పలకలేదు? నువ్వు అనుకోవచ్చు ఏంటో ఇది కరెక్ట్ అంటే నేను చెప్పే పరిస్థితి ఇదే. ఇప్పుడు ఎప్పుడు మళ్ళా కలుగుతుంది? ఆ రోగం పోతే. ఆ రోగం ఎప్పుడు పోతుందంటే ఆమె బతుకులు అనుకోవాలి. ఆమె కొరకు దైవజనుడు బతుకులాడు. తాను బతిమిలాడింది, ఆమెలో నుంచి బతిమిలాడాడు. ఇప్పుడు మోసే దేవుడిని ప్రార్థన చేశాడు, ఆమెకు కలిగిన కుష్ఠరోగం పోయింది. 7 రోజుల తర్వాత మళ్ళా వచ్చి ఎవరిలో కలిసింది? సంఘంలో కలిసింది. ఇప్పుడు సంఘంలో ఆమె కలిసిన తర్వాత మళ్ళా అందరం పోయింది. కాబట్టి ఈరోజు మీ సహోదరులారా, మనందరికీ మిరియాములో నుంచి 3 విషయాలు చెప్పిన. మొట్టమొదటి ధైర్యం కలిగిన స్త్రీ. రెండోది ఏ విషయంలోనైనా వెనుకడు వేయకుండా జ్ఞానం నేర్చుకుంది. మూడవది అహం ఉంది, అహమును విడిచి ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ సమాజంతో కలిసిపోయే తత్వం ఉంది. మనలో అయితే ఉంటది కానీ విడిచిపెట్టి కలిసిపోయే తత్వం ఉండదు. అందరూ నేను ఎందుకు మాట్లాడాలి, నాకేం అవసరం అని. నీకు అవసరం లేదు. నేను చాలా మంది అప్పుడప్పుడు చాలా చోట్ల పోయినప్పుడు, కొన్ని చోట్ల పరిచయం పోయినప్పుడు వాళ్ళందరూ అంటారు, వీళ్ళు కొద్దిగా మనం పలకలేదంటే నేను ఒకటే చెప్తాను, వాళ్ళ కుష్ఠరోగం ఉంటుంది, మందికి మనతో మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళ రోగం మనకు రాకూడదు, వాళ్ళు రారు బయటికి. మనమేం చేస్తాం?
అయితే దేవుడు ఆ రోగాన్ని పోగొట్టి మళ్ళా ఎక్కడ దిగుతారమ్మా? సమాజంలో. ఓకే, అందరం కూడా తల ఉంచితే ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థనలోకి వెళ్తాం. స్తోత్రం స్తోత్రం దేవా స్తోత్రం.